అండ్ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ మనతో యాడ్ అయ్యారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే. యా, ఈ పత్రికలో ఒక వార్త వచ్చింది, చదివి వినిపిస్తా. జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరిని వదలలేదు, బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్. ఇందులో జర్నలిస్టులు కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహించారు అన్నటువంటి నిశ్చితమైనటువంటి పరిశీలనతో, అలాగే ఒక అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వివరాలతోటి సహా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత డబ్బు వచ్చింది, ఇచ్చింది, పంచుకున్నది అన్నటువంటి సమాచారం కూడా పోలీస్ అధికారులు ఇచ్చారు. ఇక్కడ ఒకే ఒక బాధ, నేను నా ఇంట్రోలో, నాది సుదీర్ఘమైనటువంటి ఇంట్రో, కారణం బాధ మీరు వినుంటారు లక్ష్మణ్ గారు. బట్ జర్నలిస్టుల మీద ఎప్పుడు ఇలాంటి వార్తలు మీ సర్వీసులో చూసుండరు, ఈ అపవాదులు ఎక్కడ వినుండరు. కానీ ఇవాళ ముసుగు వేసుకున్నటువంటి దొంగలు వస్తున్నారు. వాట్ టు సే, రీజన్ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోతారు. ఈ ఈజీ మనీ ఎలా వస్తుంది అని మార్గాలు వెతుక్కునేటువంటి ప్రయత్నాల్లో అది ఒక వ్యవస్థని కాదు, జర్నలిజం వ్యవస్థ అలాగే ఉంది, పోలీసుల వ్యవస్థ ఉంది, అన్నిటికి మించి రాజకీయ వ్యవస్థ కూడా అలాగే ఉంది. సరే, మనం జర్నలిస్టులం కాబట్టి జర్నలిస్టుల వరకు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అసలు మన ధర్మం ఏమిటి? ఏదైనా సమాజానికి అన్యాయం జరుగుతున్నా, కీడు జరుగుతూ ఉన్నా, అలాగే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా, అవినీతికి పాల్పడుతూ ఉన్నా, దాన్ని మనము ప్రజల ముందు పెట్టడం మన బాధ్యత. ప్రధానంగా ఒక వ్యక్తులకు, ఒక వ్యక్తికో ఏదో అన్యాయం జరిగింది అంటే దాన్ని కూడా మనము ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది, కాదని ఎవరు అన్నారు. కాకపోతే ఏంటి, ఇవాళ నేను అన్ని ఛానల్స్ లో అలా వస్తున్నాయని చెప్పను, కానీ 1-2 ఛానల్స్ లో ఏదో కారణాల వల్ల సమాజంలో రకరకాల బలహీనతలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి అనుకోకుండా జరుగుతాయి, ఒక్కోసారి ప్రేరేపితంగా జరుగుతాయి. ఆ వ్యక్తిగతంగా జరిగినటువంటి ఆ సంఘటన అదేదో మొత్తం సమాజానికి అంతటికి చెడు జరిగింది, సమాజం అంతటికి అది అవసరము అనేటువంటి విధంగా పొద్దు నుంచి రాత్రి వరకు అదే చూపుతూ ఉంటారు. అది ఒక పేద వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఏదో సంఘటన జరిగితే అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏంటి దాని గురించి నేర్చుకుంటారు, ఆ సంఘటనల గురించి. అలా అవసరం అసలు అనేది కూడా ఆలోచన చేయటం లేదు. ఏదో ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత టీఆర్పీ రేటు పెంచుకోవాలి, అలాంటివే చూస్తారు జనాలు. మీరు చూపిస్తున్నారు కాబట్టి చూస్తారు, చూపించకపోతే ఎందుకు చూస్తారు? న్యూస్ కాదల్లే, అది న్యూసే. వార్తను వార్తలాగా చూపించితే అయిపోతుంది, లేకపోతే ఏమైపోతుంది? ఇంకా ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక రేపు సంఘటనే ఉందనుకోండి, రేపు ఎలా జరిగిందో కూడా వీళ్ళు నటించి చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా రేపు అంటే ఎలా ఉండాలనో మీరు చెప్తారా? అదేనా సమాజానికి మీరు చేసే మేలు? అదేనా యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశాలు? ఒక మర్డర్ ఎలా జరిగితే ఆ మర్డర్ ఎలా జరిగిందో, కత్తి ఎలా పట్టుకున్నాడో, వీళ్ళు కూడా కత్తులు పట్టుకొని వీళ్ళు కూడా ఎలా స్టెప్లు వేశారో, ఎలా తిరిగాడో, ఎలా దూకాడో చూపిస్తున్నారు. అంటే యువతకు ఏం సందేశం ఇస్తారు? అది వార్త కాదని ఎవరు, ఎస్ ఫలానా కారణాలతో, వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, ఆస్తి కథాగాథాలు ఉండొచ్చు, హత్య జరిగింది, ఫలానా వాళ్ళని హత్య చేశారు, లేదు రేపు జరిగింది, ఫలానా వాళ్ళు రేపు చేశారు. అది రేపు విషయంలో అయితే అసలు మహిళల యొక్క పేర్లే చెప్పకూడదు, పేర్లు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది చెప్పకూడదని.
పేర్లు కూడా చెప్పేస్తున్నారు. అంటే ఎంత దిగజారిపోయిందంటే టీఆర్పీ రేటు కోసము అని కొన్ని కొన్ని ఒక విధంగా మాట్లాడతారు. కొన్ని అంశాల్లో ఏమైపోయింది, బ్లాక్ మెయిలింగ్. ఒకవేళ ఏదైనా మనము రివర్స్ లో వెళ్తే వాళ్ళు మనకి ఏదైనా డబ్బులు ఇస్తారు, దాని తర్వాత ఆపేయచ్చు. అయ్యా బాబు ఆపండి 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 ఎందుకు చూపిస్తున్నారు అని బతిమలాడాలి, మనకేమైనా సమర్పించుకోవాలి, అప్పుడు ఆపించాలి. అంటే ఈ మొత్తం వ్యవస్థలో అక్కడ ఒక ఛానల్లో అన్ని గంటలు వస్తున్నదంటే ఒకరి తప్పు ఉంటుందా? దానికి నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కదా, అందరూ అందులో భాగస్వాములు అవుతున్నట్టే కదా. అందువల్ల ఏంటి, దారి తప్పింది. ఇంకా దారి తప్పిందని సరిగా తీసుకురావాలి అంటే చట్టాలు ఉండాలి, కఠినమైన చట్టాలు. ఇవాళ చట్టాలు అనేటివి లేవు, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు ప్రింట్ మీడియా అంటే మీరు అన్నట్టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అథారిటీ, అంటే సుప్రీంకోర్టు లాంటిది. దాని మీద జడ్జిమెంట్ ఇస్తే అప్పీల్ కూడా లేదు, ఫైనల్ అది. దాని సుప్రీంకోర్టు జడ్జీలు, రిటైర్డ్ జడ్జీలు కూడా చైర్మన్లుగా ఉంటారు. కేవలం ప్రింట్ మీడియాలో వచ్చేటువంటి వార్తల మీద విచారణ చేస్తారు, తీర్పులు ఇస్తారు. పత్రికల మీద కంప్లైంట్లు వచ్చినా చేస్తారు, పత్రికలో ఏమన్నా తప్పుడు వార్తలు వచ్చినా కూడా విచారణ చేస్తారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేసిందంటే, ఏదో బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ మాది అని ఈ సోకాల్డ్ ఢిల్లీలో పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళందరూ అసోసియేషన్ గా ఏర్పడి, మా అసోసియేషనే సెల్ఫ్ రెగ్యులేటరీ పెట్టుకుంటుంది, మేమే విచారించుకొని మేమే పనిష్మెంట్లు ఇస్తాము, మేమే కంట్రోల్ చేస్తామని చెప్పి ఎప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఆ నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి. అప్పుడు నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్ గా ఉన్నా. అప్పుడు జరిగింది మీకు చెప్పక తప్పదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కంటే ఎక్కువగా దారి తప్పింది, వచ్చి అబద్ధాలు న్యూస్ వస్తున్నాయి, అలాగే వ్యక్తిగత దూషణలు కూడా వస్తున్నాయి అని చెప్పి దాన్ని కూడా ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా మార్చాలి అని సుదీర్ఘ చర్చ తర్వాత తీర్మానం పాస్ చేసి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అది రాష్ట్రపతినే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మమ్మల్ని అందరూ నియమించేది రాష్ట్రపతి త్రూ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ పంపించాం. తర్వాత ఒక ఢిల్లీ అంటే చైర్మన్ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు, ప్రధానమంత్రి గారు వివరించి వచ్చారు. తర్వాత ఏమైంది, అక్కడి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎలాంటి జవాబు రాలేదు, అది పెండింగ్ లో ఉండిపోయింది. తర్వాత ఎందుకు అలా జరుగుతున్నది, ఎందుకు చేయటం లేదు మీరు అని చెప్పి నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ప్రధానమంత్రికి ఒక లెటర్ రాసి, మీరు ఎందుకు మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయటం లేదని. దానికి వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, అవసరం లేదు, సెల్ఫ్ రెగ్యులేటరీ వాళ్ళు పెట్టుకున్నారు అసోసియేషన్ వాళ్ళు, అది చాలు అని చెప్పి రిప్లై ఇచ్చారు. అంటే తర్వాత మనం ఎందుకు అలా జరిగిందని తెలుసుకుంటే ఏమిటంటే, ఈ విషయం వాళ్ళంతా మీడియా పర్సన్స్ అంతా కూడా సోకాల్డ్ ఓనర్లంతా కూడా ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి పరిధిలోకి వెళ్తే మేము తట్టుకోలేము, మేము ఏది ప్రసారం చేయలేము, మీరు దాన్ని చట్టం చేయకూడదు అని చెప్పి సోనియా గాంధీ గారిని కలిస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారికి అవసరం లేదని చెప్తే ఆపేశారు అనే సమాచారం వచ్చింది. లక్ష్మణ్ గారు, ఆ ప్రభుత్వం నిజంగా గొప్ప ప్రయత్నం జరిగింది, బట్ ఫలితం